ఇక ఇలాంటి లీగల్ మ్యాటర్స్లో ఇంకా కొంచెం మీరు ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన అవసరం ఉంది. అది ప్రభుత్వానికి చెప్తున్నా. నెక్స్ట్ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో అర్థం అవట్లేదు. ఇప్పుడు మన ఆఫీస్ ముందు చెట్టు ఉండేది, నిన్న కొట్టేశారు. పేపర్లో రోజు చూస్తున్నాం జగన్ గారు వెళ్తుంటే మొత్తం చుట్టూ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారని. ఇది కారణం ఏంటో తెలియట్లేదు, కానీ దయచేసి చెట్లు కొట్టకండి. వీలైతే చెట్టు రోడ్డుకి అడ్డంగా వస్తే రోడ్డు తిప్పించండి పక్క నుంచి. ఎందుకంటే చెట్టును మళ్ళీ పెంచడం అనేది 100 సంవత్సరాలు పట్టేస్తుంది. పాత చెట్లు అవన్నీను. అలాంటి పాత చెట్లన్నింటినీ మీరు మొన్ననే ఏదో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చాడు. మర్రి చెట్టు కానీ ఏవో 2-3 చెట్లు చెప్పి ఈ చెట్లు ఎక్కడున్నా సరే కొట్టడానికి వీలు లేదు అని. ఈ చెట్లు కొట్టకండి, ఇవి అలాగే ఉంచి అవసరమైతే రోడ్లు మార్చుకోండి తప్ప ఈ చెట్లు మాత్రం కొట్టకండి అని 3-4 వెరైటీస్ ఆఫ్ చెట్లు ఇచ్చి అలా వీటిని కాపాడుకోవడం అనేది ఎన్వైరన్మెంట్కి చాలా అవసరం. ఎన్వైరన్మెంట్ మనం బతకడానికి చాలా అవసరం. ఎందుకు కొడుతున్నారో ఒకసారి ఇది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు ఎవరో దీని మీద తీసుకుని ఎందుకు కొడుతున్నారు అసలు చెట్లు కొట్టవలసిన అవసరం ఏంటి? మళ్ళీ ఆ చెట్టు పెంచగలమా మనం? ఏమో ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దీని విషయం కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. దీంట్లో మాత్రం వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి బిల్లు టైటిల్ రిజిస్టరింగ్ అథారిటీ అని ఏదైతే పెట్టారో దాంట్లో ఆబ్జెక్ట్ ఈజ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది టైటిల్ టు ద ప్రాపర్టీ హోల్డర్స్. అంటే మనకి దాని మీద హక్కు పూర్తిగా ఇవ్వడం, తర్వాత ఈజీగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సులువుగా చేయటం అని. అయితే ఎక్స్క్లూజన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ కన్ఫైనింగ్ ది జ్యూరిస్డిక్షన్ టు డిపార్ట్మెంటల్ హైరార్కీ. అంటే కోర్టుకి వెళ్లకుండా పై ఆఫీసర్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ తప్పు చేస్తే హైకోర్టుకి వెళ్ళండి. జిల్లా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని అంటమే చాలా కష్టం. హైకోర్టుకి వెళ్ళడం అనేది మామూలు మనిషికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు. హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వస్తుందన్నది. నేను ఇగో హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అప్పచెప్పండి అని చెప్పేసింది. ఎన్నాళ్ళైంది? అలా నడుస్తూనే ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు నోటీసులు. ఒక్క చంద్రబాబు నాయుడు గారే నోటీస్ తీసుకున్నాడు, ఇంకెవరు నోటీసులు తీసుకోవాలి. నోటీసులు తీసుకోవడం సర్వ్ చేయడానికే ఎన్నాళ్ళు పట్టింది. రేపు ఇంకా పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేస్తామని కోర్టు వారిని అడిగాం. పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసి దీన్ని నోటీస్గా భావించండి అని. దానికి కోర్టు వారు రేపు ఇస్తారు. 27వ తారీఖు సోమవారం నాడు చెప్తారు. ఆయన సోమవారం మంగళవారం ఇలా కోర్టుకి హైకోర్టు అనేటప్పటికి అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఇక్కడ ట్రయల్ కోర్టు అయితే కనీసం మనకు కనబడుతూ ఉంటారు అందరూ. మన హైకోర్టులో అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వరు. ఇక్కడ జిల్లా కోర్టులో అయితే కనీసం మీరు దావా ఇస్తే మీ లాయర్ని పట్టుకుని వచ్చాడా లేదా, అక్కడ ఏమైనా చెప్పాడా లేదా అని చూసుకోవడానికైనా ఉంటుంది. సో ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కరెక్ట్ కాదు. అది దాని గురించి మీరు వెంటనే చర్చించి ఏమో ఇందులో వాళ్ళకేమి ఐడియాలు వచ్చాయో ఏదైనా చర్చ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ట్రాన్స్పరెంట్గా జరిగి ఇది పబ్లిక్ ఇదే మంచిది అని మీరు అనుకుని జనాలను కూడా ఒప్పించగలిగితే అప్పుడు ఓకే. డైరెక్ట్గా కోర్టుకు లేదండి పరిధి, ఓన్లీ ఆఫీసర్లకే అంటే మీకు తెలుసు కదా ఆఫీసర్ల పరిధి అనేటప్పటికి ఎలా అయిపోతుందో. మొన్న నాకు తెలుసున్న ఒక ఆయన ఏదో ఆన్లైన్లో పెట్టించాలట. డైరెక్ట్ రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పినా సరే వాళ్ళు ఎకరానికి ఇన్ని లక్షలను తీసుకునే చేశారు. అది చేయట్లే. రెవెన్యూ మినిస్టర్ గారు స్వయంగా చెప్పినా ఇది చేయండి, నాకు కావాల్సిన ఎందుకు ఇది తేడా వచ్చింది వెంటనే ఆన్లైన్ చేయండి అని రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసినా సరే వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. అలా పెట్టేశారు ఒక సిస్టమ్. కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు. ఒక్కో జడ్జి ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు అనేసి ఏదైనా కామెంట్లు ఉంటాయి, కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు. డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూల మనందరికీ కూడా ఒక ఆశ ఉంది. సో కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయడం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు. చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో, ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వీళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఇలా వస్తుంది. ఇది తర్వాత ఇంకొకటి, ఇంకా ఈ ఇష్యూ వదిలేస్తే 150 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. చాలా విచిత్రం అనమాట. ఏంటంటే ఎవడైతే పాస్ ఇచ్చాడో వాడిని ఏమి అసలు అడగలేదు ఇప్పటివరకు. పిలిచి పాస్ ఇచ్చిన ఎంపీని ఫస్ట్ పిలిచి ఎలా ఇచ్చావా, వీళ్ళు ఎవరో ఏంటి కదా, నీకు ఎవరి ద్వారా వచ్చారు, ఎవరు పంపారు నీ దగ్గరికి, వీళ్ళేమన్నా టెర్రరిస్ట్లా, పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుందా, చైనా స్పాన్సర్ చేస్తుందా, ఎలా వచ్చారు వీళ్ళు ఫస్ట్ ఎవడైనా మనం అడిగేది అదే కదా. ఫస్ట్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది, మొట్టమొదటి పిలిచి వాచ్మెన్ అడుగుతాం, నువ్వు ఆ టైంకి ఎక్కడికి వెళ్ళావు, ఈ ఫ్లాట్లో దొంగలు పడ్డ టైంకి నువ్వు ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ, ఏమో వాడే వాచ్మెన్నే చెప్పాడేమో పలానా ఫ్లాట్లో ఎవరు లేరు వచ్చి చేసుకుంటారని. ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది ఇది జరిగిందా అని అనుకోవడానికి, మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి అనుకూలంగా రావాలిగా. ఈ తగు తేలటం లేదు. నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేదంటే మొన్న
5 రోజుల క్రితం సీఎం గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా ఒక మెమో ఒక రిక్వెస్ట్ పంపించాను. ఏమనంటే ఇది ఇలా ఉంది పరిస్థితి, దీన్ని సెన్సిటివ్ ఇష్యూ అయ్యి ఇంకా తన్నుకు చావకుండా, ఎందుకంటే ఈ పట్టాదారులందరూ ఎక్కువ మంది షెడ్యూల్ క్యాస్ట్, మిగతా క్యాస్ట్లు కూడా కొద్దిగా ఉన్నారు. అవతల కౌలుదారుల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు, కొంతమంది పట్టాదారులు కౌలుదారులు కూడా, వాళ్ళు ఒక 14 మంది ఉన్నారు. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోయే సబ్జెక్ట్ కాదు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరన్నా ఒక ఆఫీసర్ని దీని మీద ఎంక్వైరీకి పంపించి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్లోకి వెళ్ళి ఇది ఏమిటి అసలు మొత్తం మీరు స్టడీ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ గ్రామంలో తగువులు లేకుండా ఉంటాయి. కానీ లేకపోతే మాత్రం ఇది ఇలా రావణ కాష్టం రగులుతుంది. ఎప్పుడు 76 అప్పటి నుంచి రగులుతూనే ఉంది. మీరు ఒక పక్కన భూమి రికార్డులన్నీ సరిగ్గా చేస్తాం, ఆ రికార్డుల మీద ఇప్పుడు ఆల్రెడీ లాయర్స్ స్ట్రైక్ కూడా స్టార్ట్ అయింది. దాని గురించి కూడా కొంత సబ్జెక్ట్ ఏంటా అని చెప్పి అడిగాను కొంతమంది లాయర్ని. వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం ఎవరిది భూమి అని తేలడానికి ఒక సర్వే జరిపించి పలానా వాడిది భూమి అని నిర్ణయం చేసి ఆ నిర్ణయం ప్రకారం అన్ని డాక్యుమెంట్లు తయారై సిద్ధంగా డిస్ప్యూట్ ఉండదన్నమాట. పాత డిస్ప్యూట్లు కూడా అన్నీ సెటిల్ అయిపోతాయి. అందుకని ఇది చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ధరణి చేశాడు, అలాగా అందుకని ఇది చేస్తున్నాం అని గవర్నమెంట్ చెప్తోంది. మరి ప్లేడర్లు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారా అంటే వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పుకోవాలి. ఒకసారి ప్రభుత్వం రికార్డు తయారు చేసి పెట్టేస్తే అయిపోయింది, ఇంకా రికార్డే ఫైనల్. దాన్ని ఛాలెంజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాలి తప్ప సివిల్ కోర్టులకి డిస్ట్రిక్ట్ కోర్టుకి అథారిటీ లేదు. అందుకని మేము గొడవ చేస్తుంది. ఇది మా ఇష్యూ ఏం కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్కి తెలియట్లేదు. హైకోర్టుకి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక చిన్న ఎవడో 2 ఎకరాల రైతు ఉన్నాడండి, చచ్చిపోయాడు, కొడుకు వచ్చింది, కొడుకు రికార్డు ప్రకారం అంతా కొడుకు పేరునే ఉంటుంది. ఇంకొక ఆయన ఎవడో వచ్చాడు, నేను కూడా ఆయన కొడుకునే అని డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. ఇది హైకోర్టు ఎలా తెలుస్తుంది? హైకోర్టు ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ మీదే వెళ్తుంది. హైకోర్టులో బోన్లో నిలబెట్టడం, సాక్ష్యాలు తీసుకోవటం ఇవే ఉండవు. ఆల్రెడీ ఉన్నటువంటి డాక్యుమెంట్లో తప్పుగా దీన్ని అన్వయించారంటే హైకోర్టుకి వెళ్తారనమాట. సివిల్ కోర్టులో అయితే ఒక ఎవరినో కమిషనర్ని వేస్తారు, అతను వెళ్ళి ఎవరిది కరెక్ట్ అయినా, ఇతను వీళ్ళ కొడుకైనా, వీళ్ళ అమ్మ కూడా ఆయనకి భారీగా ఉండేదా, ఇవన్నీ ఎంక్వైరీ చేసి రావడానికి ఒక కమిషనర్ వేస్తారు. కమిషనర్ వీళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ మీద మళ్ళీ పిలిచి వాళ్ళని బోనెక్కిస్తారు, వీళ్ళు క్రాస్ చేస్తారు. ఇదేమి కూడా హైకోర్టులో ఉండదు, ఎందుకంటే హైకోర్టు అప్పీలేట్ కోర్టు. ఇంత చిన్న ఇష్యూలో వెంటనే తేల్చవలసింది మరి ఎందుకు గవర్నమెంట్ తాత్సారం చేస్తుందో నాకు అర్థం లేదు. ఒకవేళ గవర్నమెంట్ తాత్సారం, గవర్నమెంట్కి వ్యతిరేక పత్రికల్లో ఏవి రాస్తున్నారో అదే నిజం అనుకోవాలి. ఏమి రాస్తున్నారో మొత్తం భూములన్నీ ఆక్రమించుకోవడానికి డిస్ప్యూట్లో ఉన్నదంతా ఎవరికి మనకు అనుకూలంగా ఉంటే వాడి పేరుని రాసేస్తాడు, ఎంఆర్ఓ డిఆర్ఓ ఎవరో రాసేస్తాడు. మళ్ళీ అప్పీల్ అక్కడికి వెళ్తే ఏంటి ప్రయోజనం? వాళ్ళు రాసేస్తారు, అయిపోయింది, ఫైనలైజ్ అంటారు. 2 ఏళ్ల వరకు టైం ఇచ్చారు వాళ్ళకే అప్లై చేయడానికి అప్పీలు. దీని చాలా చిన్న ఇష్యూ ఇది. లోకల్ కోర్టులకు ఉన్న జ్యూరిస్డిక్షన్లు తొలగించకుండా ఇది చేయండి, ఏంటి నష్టం ఉంది? ఒకవేళ దానివల్ల ఏమన్నా నష్టం ఉందని చెప్పి మీరు భావించినట్టయితే అది బోల్డ్ మంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు మనకి. బార్ కౌన్సిల్ అని చెప్పి ఒక పెద్ద ఎలక్షన్ జరుగుతుంది. ఆ బార్ కౌన్సిల్లో మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ అడ్వకేట్స్. వాళ్ళని పిలిచి ఒకసారి కూర్చోబెట్టండి. దానికి ఎవరో ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసి నిన్న మొన్న ఎక్కడో స్క్రోలింగ్ చూశాను, దీని మీద గవర్నమెంట్ విచారణ చేస్తుంది, ఏం చేయాలని ఆలోచిస్తుందని. ఇన్నాళ్ళు ప్లేడర్లు స్ట్రైక్ చేస్తే నష్టపోయేది పార్టీలు. అసలే కోర్టులో డిలే అని గోలెడుతుంటే వీళ్ళు స్ట్రైక్ మొదలెట్టిన తర్వాత వెంటనే దాన్ని అడ్రస్ చేయండి. నలుగురితో మాట్లాడి చేస్తే తప్పులేదు, అన్లెస్ యూ హ్యావ్ సమ్ అల్టీరియర్ మోటివ్స్. మీ పేపర్లో ఎంత హెడ్లైన్స్లో రాస్తున్నారు మీ వ్యతిరేక పేపర్లో. ఎందుకు ఇంత మంచి చట్టం ఇది? నాకైతే చట్టం మంచిది అనిపిస్తోంది. ఎందుకు జ్యూరిస్డిక్షన్ తీసేయాలి? జ్యూరిస్డిక్షన్ ఉంచండి, ట్రయల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్లోనే న్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర ఇంత ఇస్తే పని అయిపోతుందిరా అని అందరూ అనుకుంటాం. కోర్టులో అనుకోం కదా. కోర్టు అంతా సీక్రెట్, వాళ్ళు లంచాలు తీసుకున్నా తీసుకోపోయినా కోర్టులో ఇంత ఓపెన్గా కౌంటర్ ఓపెన్ చేసి కూర్చోరు. కోర్టులో న్యాయం జరుగుతుందని సాధారణ మానవుడికి ఇంకా నమ్మకం ఉంది. మనలాంటి వాళ్ళకి కొంచెం నమ్మకం సన్నగిలుతున్నా మామూలు మనిషికి కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా అని నమ్మకం ఉంది. కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయడం ఏంటి? ఇప్పుడు ఇదే చూడండి, భీమోల్దే ఇదంతా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరస్పాండెన్స్, ఇందులో కోర్టు ఆర్డర్స్, వీళ్ళు వేసినటువంటి ఇది. తర్వాత మ్యూటేషన్కి ఇచ్చేసేట. నేను నిన్న చూశాను, దేశాయ్ గారు పంపించాడు. మ్యూటేషన్ టైటిల్ ఖరారు చేయదు. నాకు నిజంగా తెలియదు ఆ సంగతి. మ్యూటేషన్ చేసినంతలో టైటిల్ని ఏమీ ఖరారు చేయదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక 7 జడ్జిమెంట్లు పంపించాడు దేశాయ్ గారు.
పంపించి మ్యూటేషన్ చేయటమే అసలు కరెక్ట్ పద్ధతి కాదని వీళ్ళు అంటున్నారు. ఇందులో నా ఎలిగేషన్ ఏం లేదు. ఇద్దరిని కూర్చోబెట్టి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది ల్యాండ్ సీలింగ్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు. ఎవరిదో భూమి అంటే ఎవడు కొనుక్కున్నాడు అది ఫోర్జరీ ఇది అని కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల భూమి వాళ్ళ అధీనంలో ఉంది. అప్పటి నుంచి కౌలుదారులు అప్పటి నుంచి గొడవ చేస్తున్నారు. కోర్టు జడ్జిమెంట్